హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, ఫిగర్స్, ఫార్ములాస్ ఇవి టెట్ మరియు డిఎస్సి రెండింటికి ఉపయోగపడతాయండి. టెట్ మరియు డిఎస్సిలో మ్యాథ్స్ ద ఫాలోయింగ్ కానీ లేదా ప్రాబ్లమ్స్, డైరెక్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవి అడగటానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో చూద్దాము. సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ద సాలిడ్, ఫిగర్, వాల్యూమ్, ఎల్ఎస్ఏ ఆర్ సిఎస్ఏ, టీఎస్ఏ. ఇక్కడ ఎల్ఎస్ఏ సిఎస్ఏ రెండు ఎందుకు వాడుతున్నామంటే, ఫ్లాట్గా ఉండే ఫిగర్స్కేమో లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం, ఇలా కర్వ్డ్గా ఉండే ఫిగర్స్కేమో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం అనమాట. సో లాటరల్ సర్ఫేస్ ఏరియా అన్న కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న రెండు ఒకటే అనమాట ఫిగర్కి. ఓకేనా? ఇప్పుడు ఎలా వచ్చాయి అన్నది ఫార్ములాస్ చూద్దాం. ఫస్ట్ ఫిగర్ వచ్చి క్యూబాయిడ్కి 3 మెజర్మెంట్స్ ఉంటాయి. 3 మెజర్మెంట్స్ లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ అనమాట. మనకి ఏ ఫిగర్కైనా వాల్యూమ్ కావాలి అంటే ఆ ఫిగర్లో ఉన్న మెజర్మెంట్స్ అన్నింటినీ మల్టిప్లై చేస్తే మనకు వాల్యూమ్ వస్తుంది. సో ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్, ఇదే వాల్యూమ్ అయిపోతుంది అనమాట క్యూబాయిడ్కి. నెక్స్ట్ ఎల్ఎస్ఏ చూద్దాం. ఎల్ఎస్ఏలో ఒక్క సైడ్ నుంచి మనం చూస్తే కనిపించే ఫిగర్కి కనిపించే వాల్యూస్ మాత్రమే ఎల్ఎస్ఏ అవుతుంది అనమాట. టోటల్ అంటే మొత్తం అవుతాను. ఇక్కడ ఈ ఎల్ఎస్ఏలో మనకి ఏమో కనిపిస్తాయంటే 2LH + 2BH అనమాట. ఇక్కడ మనం 2H కామన్ తీసేసాము, L + B అయింది. సో 2H ఇంటూ L + B అనేది ఎల్ఎస్ఏ ఆఫ్ క్యూబాయిడ్ అయిందనమాట. నెక్స్ట్ టీఎస్ఏ చూద్దాం. టీఎస్ఏ అంటే ఈ ఎల్ఎస్ఏ కాకుండా రిమైనింగ్ ఇంకా ఏదో ఉంది, దాన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. చూడండి, 2LH + 2BHని యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాం. ప్లస్ ఇంకా ఏమున్నాయి, మొత్తం 6 ఫేసెస్ ఉన్నాయన్నమాట. 6 ఫేసెస్లో 2 LHలు అయిపోయాయి, 2 BHలు అయిపోయాయి. ఇంకా మిగిలినవి ఏంటి, 2 LBలు ఉంటాయన్నమాట. సో ఆ రెండింటిని ఇక్కడ యాడ్ చేసేస్తున్నాం. 2LB, 2LH, 2BH + 2LB. సో 2 అన్నింటిలో ఉంది కాబట్టి కామన్ చేస్తే 2 × LB + BH + HL అవుతుందన్నమాట. నెక్స్ట్ సెకండ్ ఫిగర్ క్యూబ్. ఈ క్యూబ్కి లెంత్ అయినా, బ్రెడ్త్ అయినా, హైట్ అయినా అన్నీ ఈక్వల్గా ఉంటాయన్నమాట. సో లెంత్ ఏ అవుతుంది, బ్రెడ్త్ ఏ అవుతుంది, హైట్ ఏ అవుతుంది. సో వాల్యూమ్ అంటే ఇందాకే చెప్పుకున్నాము, ఉండే మెజర్మెంట్స్ అన్నింటినీ మల్టిప్లై చేయాలి. సో ఏ ఇంటూ ఏ క్యూబ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎల్ఎస్ఏ అంటే చెప్పాం కదా, ఒక సైడ్ నుంచి చూస్తే మనకి కనిపించేవి అనమాట, కనిపించే సైడ్స్. 6 ఫేసెస్లో మనకి 4 ఫేసెసే కనిపిస్తాయి అనమాట. ఈ 4 ఫేసెస్కి ఒక్కొక్క స్క్వేర్ యొక్క ఏరియా సైడ్ ఇంటూ సైడ్ అంటే ఏ, ఇంకో సైడ్ అన్నా ఏనే. సో A². అలాంటి ఎన్ని ఫేసెస్ కనిపిస్తాయి మనకి ఎల్ఎస్ఏలో? 4 ఫేసెస్ కనిపిస్తాయి. సో 4A² అవుతుంది అనమాట. నెక్స్ట్ టీఎస్ఏ చూద్దాం. 4A² ఆల్రెడీ వచ్చేసింది మనకి, ప్లస్ ఇంకా 2 ఫేసెస్ మిగిలిపోయాయి. ఆ 2 ఫేసెస్ యొక్క ఏరియాస్ యాడ్ చేయాలి. 2A², 4 + 2 6A² అవుతుంది అనమాట. 6A². నెక్స్ట్ రైట్ సర్క్యులర్ సిలిండర్కి రేడియస్ ఉంటుంది, హైట్ ఉంటుంది. బట్ వాల్యూమ్కి వచ్చేలోపు సర్కిల్ ఉంది కాబట్టి సర్కిల్ ఏరియా πr² ఇంటూ హైట్ అనమాట. సో πr² H అవుతుంది. నెక్స్ట్ లాటరల్, దీనికి సిఎస్ఏ అంటాం, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో ఏమవుతుందంటే దీని యొక్క సర్కంఫరెన్స్ ఇంటూ హెచ్. సర్కంఫరెన్స్ అంటే 2πr ఇంటూ హెచ్ అవుతుంది. నెక్స్ట్ టీఎస్ఏ ఆల్రెడీ ఎల్ఎస్ఏలో చెప్పుకునేది మనం ఆల్రెడీ రాసేసుకోవాలి. 2πrH ప్లస్ ఇంకా ఏం మిగిలింది అంటే 2 సర్కిల్స్ యొక్క ఏరియా అనమాట. ఒక్కొక్క సర్కిల్ ఏరియా πr². 2 సర్కిల్ ఉన్నాయి కాబట్టి 2πr² యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 2πrH ఉంది, అట్ ద సేమ్ టైం ఇక్కడ 2πr². సో రెండింటిలో కూడా 2πr కామన్గా ఉంది. సో 2πr కామన్ తీస్తే r + h అనేది టీఎస్ఏ అవుతుంది. నెక్స్ట్ రైట్ సర్క్యులర్ కోన్కి సంబంధించి మెజర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, హెచ్ ఉంటుంది, ఆర్ ఉంటుంది, ఎల్ ఉంటుంది. మనకి వీటిని ఉపయోగించి మనం ఇప్పుడు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ చూద్దాం. వాల్యూమ్కి ఇందాకే చెప్పుకున్నాము, ఏరియా ఆఫ్ సర్కిల్ πr² హెచ్ అనమాట. πr² హెచ్ అవుతుంది. బట్ ఎల్ ఉంది కదా అంటే ఎల్ అనేది హెచ్ను ఫైండ్ అవుట్ చేసేయడానికి ఉపయోగపడే ఒక మెజర్మెంట్ అనమాట. ఇది మన సిలిండర్ యొక్క వాల్యూమ్లో 1/3 ఉంటుంది అనమాట.
సో 1/3 πr² h అనమాట. అంటే ఏదైనా మనకి ఒకే బేస్, ఒకే రేడియస్ మరియు ఒకే హైట్ ఉండే ఒక కోన్, ఒక సిలిండర్ని తీసుకుంటే ఈ రెండింటి యొక్క రేషియో అనేది 1:3. ఈ కోన్తో 3 టైమ్స్ ఏవైనా సరే, వాటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, 3 టైమ్స్ వేస్తే మనకి ఈ సిలిండర్ అనేది నిండుతుందన్నమాట. ఎప్పుడు ఒకే హైట్ ఉండాలి, ఒకే రేడియస్ ఉండాలి. అలాంటి కోను సిలిండర్ తీసుకున్నప్పుడు వీటి యొక్క రేషియో అనేది 1:3 అవుతుందన్నమాట. కోనుతో 3 సార్లు మనము సిలిండర్ని ఫిల్ చేయగలం. సో వాల్యూమ్ అనేది 1/3 πr² h. దీంట్లో ఇది 3వ భాగం ఉంటుంది అని చెప్పుకుంటున్నాం అనమాట. కాబట్టి 1/3 అంటున్నాం. నెక్స్ట్ CSA కర్వ్డ్ కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా తీసుకున్నాం. π/r/l ఇక్కడ వాడుకుంటాం మనం ఎల్ని, πr/l. నెక్స్ట్ TSAలో ఏం చెప్పుకున్నాం, πr/l ఆల్రెడీ మనం CSAలో ఉండేది రాసుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్లస్ ఇంకా మిగిలింది ఏంటి, సర్కిల్ ఏరియా. సర్కిల్ ఏరియా అంటే πr². πr కామన్ తీస్తే r+l అవుతుంది. నెక్స్ట్ స్పియర్కి రేడియస్ ఒక్కటే ఉంటుంది. స్పియర్ వాల్యూమ్కి ఫార్ములా 4/3 πr³ అవుతుందన్నమాట. నెక్స్ట్ CSA ఏమో 4 πr² అవుతుంది. TSA కూడా 4 πr². అంతకంటే ఎక్స్ట్రాగా వేరే ఏమి ఉండదన్నమాట ఇక్కడ. సో ఇక్కడ CSA TSA రెండు కూడా ఈక్వల్గా ఉండే ఫిగర్ ఏదైనా ఉంది అంటే అది స్పియర్కి CSA అయినా TSA అయినా ఒకే వాల్యూ ఉంటుంది. అది 4πr². నెక్స్ట్ హెమిస్పియర్. ఇప్పుడు స్పియర్లో హాఫ్ భాగం అనమాట హెమిస్పియర్. సో ఇది 4/3 πr³ కాబట్టి ఇది 2/3 πr³ అవుతుంది. దాంట్లో హాఫ్ కాబట్టి 2 అన్నప్పుడు క్యాన్సలేషన్ పోతే మనకి 2/3 πr³ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో హాఫ్ CSA కూడా ఏమవుతుంది, ఇక్కడ 4 πr² కాబట్టి ఇక్కడ 2 πr² అవుతుంది. ఈ 2 πr²కి ఇంకొక ఇంకొక సర్కిల్ ఉంది కాబట్టి ఇంకొక πr² యాడ్ చేస్తే మనకు 3 πr² అవుతుంది. ఇది మనకి TSA ఆఫ్ హెమిస్పియర్ అవుతుంది అనమాట. సో హెమిస్పియర్కి CSA ఏమో 2 πr², తర్వాత TSA ఏమో 3 πr² అవుతుంది. అదే స్పియర్కి LSA అయినా TSA అయినా 4 πr² అవుతుందన్నమాట. ఇవి మామూలుగా మనం బట్టి పడితే మర్చిపోతాము. ఎలా వచ్చినాయి, ఏమేమి ఉన్నాయి, ఏటిని యాడ్ చేసుకుంటున్నాం, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని చూసుకుంటూ మనం చేసుకున్నట్లయితే మర్చిపోవటానికి వీలు ఉండదన్నమాట. హ్యాపీగా మనం ఏ ప్రాబ్లం అడిగినా చేసేయచ్చు. మనకు ఫార్ములా అనేది గుర్తుంటే ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు. అందువల్ల నేను ఫార్ములాస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.